కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో రెండవ పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు. వీరికి కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్నటువంటి ఒక ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ముందు బండి గురించి, బండి కొనాలనుకున్న వారు ఒకసారి మీ జన్మజాతకాన్ని చూసుకొని బండి కొనే ప్రయత్నం చేయండి. అలాగే కొంతమందికి స్థలము కానీ పొలము కానీ ఇల్లు కానీ కొనాలన్న ఆలోచన కూడా మంచిదే. కాకపోతే మీరు తీసుకున్నటువంటి స్థలము పొలము ఇల్లు వాటి దస్తావేజుల్ని లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం వల్ల వాటి గురించి చికాకు పడాల్సి వస్తుంది. నష్టమే జరగదు, అదే ఇంపాసిబుల్. కానీ ఈ వారంలో ఎందుకు చెప్తానంటే ఈ పక్షంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాస్త డబ్బు బాగా ఉంది, అందరికీ మనం సీక్రెట్గా తీసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకొని మీరు చేసే కొన్ని పనులు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ సర్ప్రైజ్లకు వెళ్ళకండి. ఆ సర్ప్రైజ్లో మీరు సర్ఫ్ పెట్టి ఉతికినా ఆ సర్ప్రైజ్ బయటికి రాదు. కాబట్టి అనవసరంగా మీరు ఆ సర్ప్రైజ్ అని చెప్పేసి మీరు ప్రైజ్లో పడిపోకండి, ఓవర్ ప్రైజ్ పెట్టి కొనకండి. ఓకేనా? సో కాబట్టి ఏదేమైనా పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి చెప్పండి, వాళ్ళ సూచనలు తీసుకోండి, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోండి. వాహనం కొనే ముందు కూడా సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, నూతన వాహనాన్ని కొనుగోలు చేయండి. కానీ ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు అంటే నెగిటివ్ ఫలితాలు లేవు. అలానే పాజిటివ్ ఫలితాలు కలగడానికి తప్పకుండా మనం ఏం చేయాలి? ఎప్పుడు చెప్పుకుంటాం మనం? తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే సామాన్య ఫలితాలు అనుకూలంగా మలుతాయి. లేదా మనకి సామాన్య ఫలితాలుగా ఉంటాయి. కష్టే ఫలి అందరికీ తెలిసిన విషయమే కదా. కష్టపడితే డబ్బులు వస్తాయి, కష్టపడితే పని అవుతుంది, కష్టపడి రాస్తే పాస్ అయిపోతాం, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. కానీ ఆ కష్టపడడంలో నైపుణ్యాన్ని ఇస్తాడు భగవంతుడు. ఆ కష్టపడడంలో ఒక మంచి విధానాన్ని రూపకల్పన ఇస్తారు తల్లిదండ్రులు. ఇంకా వాళ్ళకి అనుభవం ఉంటుందిగా. నాన్న ఇలా కష్టపడరా, ఇలా చేస్తే లబ్ధి వస్తాయిరా, ఇలా చేస్తే అనుకూలంగా ఉంటుందా, ఇలా పరీక్ష రాయిరా నీకు మంచి మార్కులు వస్తాయి అని వాళ్ళ అనుభవాన్ని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. భగవంతుడు వాడికి తెలుసు కదా, దేవుడికి వాడికి ఏం చేయి, నువ్వేం రాస్తావో తెలుసు, నీ రాసిన తర్వాత నీ పేపర్ ఎలా ఉంటుందో తెలుసు. ఆ పేపర్లో నువ్వు బాహుబలి కథ రాసావా, లేదా త్రిపురాలు కథ రాసావా, లేదా ఏ పాట రాసావని వాళ్ళకి తెలుసు. దేవుడు తెలుసుగా, ఏది రాయబోతున్నావు ఏది రాస్తావు తెలుసుగా. కానీ నీకెందుకు పరీక్ష పత్రం ఇచ్చాడు? అసలు నీ విలువ ఏంటి, అసలు నీ గురించి తెలుసుకోవడానికి ఇస్తాడు. మన జీవితాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడమే మన 100 సంవత్సరాల ప్రయాణం. దాన్ని వదిలిపెట్టి దేవుడు రాశాడు కదా నాకు అది వద్దులే అనుకుంటే దేవుడు అనేక రాస్తాడు. నువ్వు పాస్ అవుతూ ఉంటే ఇంకొక తరగతికి ఆయన ప్రమోట్ చేస్తాడు తప్ప నువ్వు అక్కడే ఉండి నేను ఫెయిల్ అవుతా అంటే అక్కడే ఉంచుతాడు, పర్వాలేదు. రోజు బాబాని మనం రూపాయి అడుక్కొని తినడం. అదే పరీక్ష రాసి పాస్ అయినా అనుకో కొద్దిగా మెరుగైన ఫలితాలు, ఒకళ్ళని అడక్క తినకుండా మనం సంపాదించుకొని నేర్పరితనాన్ని ఇస్తాడు దేవుడు. ఆయన పరీక్ష పెట్టి అందుకోసమే జీవన ప్రయాణం అనే పరీక్ష పెట్టేవాడు భగవంతుడు. ఆ పరీక్షలో మనం నిరంతరం కష్టపడుతూనే ఉండాలి, పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి, పాస్ అవ్వాలి కూడా. సరే, ప్రస్తుతానికి కాస్త అనుకుంటారు కదా, అబ్బా సోది ఎక్కువైంది, విషయం చెప్పు, నాకు పని ఉంది, ఇప్పుడు వ్యాపారం చేసుకుంటే బాగుపడతానా, నాకు ఎగ్జామ్ ఉంది పాస్ అవుతానా? పాస్ అవుతారు. పర్సెంటేజ్ రాదు, మరి పాస్ అవ్వడం వేరు, పర్సెంటేజ్ వేరు. ఇదేమిటి మళ్ళీ మెలక పెట్టావు అనుకోకండి, మెలక పెడితేనే కదా జాతకం అంటే. మెలక పెట్టే ఫలితాలే ఉన్నాయి. సామాన్య ఫలితాలు అంటదే బెటర్ ర్యాంక్ రావాలా, రైట్, ఒక 6 గంటలు ఎక్స్ట్రా కష్టపడు, బెటర్ ర్యాంక్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా, వెరీ గుడ్, తప్పకుండా ఉద్యోగ ప్రమోషన్ ఉంది. ఎప్పుడుంది? పై అధికారి మన్ననలు పొందినప్పుడు. పై అధికారికి కాళ్ళు ఎత్తినప్పుడు చేయడం కాదు, పై అధికారి మన్ననలు పొందాలంటే నీ యొక్క పరిణితితో నీ ఉద్యోగ బాధ్యత నెరవేర్చాలి. అప్పుడు నీకు మంచి పరిపూర్ణటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అదే జాతకం బాగుందనుకో, నువ్వు పని చేస్తూ వెళ్తుంటావు, టక్క పని చేస్తూ వెళ్తుంటావు, ఆ పని నైపుణ్యంతో పూర్తవుతుంది, ఆటోమేటిక్గా నీకు ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ పని ఆలస్యం అవుతుంది బాగాలేనప్పుడు, నువ్వు ఎంత మంచి పని చేసినా చెడిపోతుంది, దాని నెగిటివ్ ఫలితాలు వస్తాయి, ఉద్యోగం తీసేసే అవకాశం ఉంటుంది. సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు చేస్తున్నానండి, బాగా చేస్తానండి, అతను బాగా చేస్తాడు, కానీ కొద్దిగా ఇంకా బెటర్ చేయాలి, నాకు బెటర్ కావాలి, ఆవిడ పని చేస్తుందండి కానీ కొద్దిగా బెటర్ చేయట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అనేది సామాన్య ఫలితాలు. అవి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తే మనకు విజయం మన ముంగిట ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి, అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొద్దిగా మనము శ్రమపడి నైపుణ్యాన్ని, అలాగే కలుషితం లేనటువంటి వస్తువులు అమ్మడం, కొనుగోలు చేయడం వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదానికి దూరంగా ఉండండి.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమిటీలో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశం. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ధన కనుక వస్తువాన ప్రాప్తి ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. బుద్ధి వికాసంతో విద్యా లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంటుంది. కళాకారుల క్రీడకు లాభాలు కూడా ఉన్నాయి. కానీ అధికమైనటువంటి శ్రద్ధ, ఏకాగ్రత పెట్టుకొని పెద్దల మాట వింటే మీకు శుభకరంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితేనే మీకు లాభాలు పొందిన అవకాశాలు. విదేశాలు ఉన్నవారు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కోసం కాస్త జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. తప్పకుండా సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి ఉంటుంది. వ్యవహార లాభం ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు ఉంటున్నాయి. ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవ ఉంటుంది. మీరు మొక్కులు తప్పకుండా తీర్చుకోగలిగేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాస్త పెద్దల మాట వినడం, భగవద్గీత చదవండి. భగవద్గీత చదవడం వల్ల మంచి ప్రయోజనం. 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. ఒకసారి జన్మ జాతకాన్ని చూయించుకుంటే కూడా మీకు శుభయోగము, ధన కనుక వస్తువుని ప్రాప్తి ఉంటుంది. ఈ పక్షము ప్రతిపక్షం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.